నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరి గుట్టకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి భారీగా భక్తులు పోటెత్తారు. దీంతో స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి నెలకొంది. కొండపై ఉన్న పెయిడ్ పార్కింగ్ కార్లతో నిండిపోయింది. దీంతో కొండపైకి పరిమిత సంఖ్యలో వాహనాలను మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి భక్తులు యాదగిరిగుట్టకు పోటెత్తారు. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి నెలకొంది. ఇక కొండపై ఉన్న పెయిడ్ పార్కింగ్ మొత్తం కూడా అక్కడ కార్లతో నిండిపోయిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, కొండపైన భక్తుల రద్దీ పెరగడానికి కారణాలేంటి? నేపథ్యంలో పెద్ద సంఖ్యలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనానికి భక్తులు తరలి వస్తున్నారు. అదేవిధంగా మరికొద్ది రోజుల్లోనే సెలవులు కూడా ముగియటం, అంటే ఒక వారం మాత్రమే మిగిలిన నేపథ్యంలో ఇటు వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు యాదగిరిగుట్ట మొత్తం పరిసర ప్రాంతాలలో అంతా కూడా భక్త జనసంద్రంగా మారిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆ క్యూ లైన్లలో కూడా మొత్తం భక్తులు నిండిపోవడంతో ఇటు ధర్మ దర్శనానికి దాదాపు 3 గంటల సమయం పడుతుంది. అదేవిధంగా ప్రత్యేక దర్శనానికి గంట పైనే పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది, అంటే దేవుని దర్శనం కోసం. అదేవిధంగా ఇటు పార్కింగ్ కి సంబంధించి కూడా కొండపైన కేవలం పెయిడ్ పార్కింగ్ మాత్రం ఉంది. అయితే అది అక్కడ ప్లేస్ చాలా పరిమితంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఎవరైనా పెయిడ్ ఉంటుంది, అక్కడ కూడా మొత్తం నిండిపోవడంతో అన్ని వాహనాలు కాకుండా ఇట్లా విఐపి ప్రోటోకాల్లో వచ్చే వాహనాలు, ప్రత్యేకంగా ఎవరైనా అధికారులు అట్లాంటి వెహికల్స్ మాత్రమే పైకి అనుమతిస్తున్నారు. ఇక్కడ కింద పెయిడ్ పార్కింగ్ చేసుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. మొత్తం అంటే ఉచిత ప్రైవేట్ వాహనాలు దాదాపు పరిమిత సంఖ్యలోనే, అంటే అనుమతున్న వాటికి అనుమతిస్తున్నారు తప్పితే ఇటు అన్ని వాహనాలు అయితే ప్రైవేట్ వాహనాలు కూడా పైకి అనుమతించడం అనేది పెయిడ్ పార్కింగ్ లో చేస్తున్నది. అదే ఇటు భక్తుల కూడా పెంచిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ చంద్రశేఖర్.